సార్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 విన్న పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే కరెక్ట్ కాదనే విషయం మనకు తెలియదండి. మనం ఎందుకంటే ఇప్పుడు అతను ఫ్యాన్స్ పగలగొట్టారనే విషయం అయితే ఎవరికి తెలియదు కదా, అతనికి తెలియదు, బయట ఉన్నది ఎవరికి తెలియదు. ఎవరు 10 మెంబర్స్ వాళ్ళు గొడవలు పడి రాళ్ళు ఇసురుకున్నారేమో. అది కరెక్ట్ కాదని కూడా మనం గవర్నమెంట్కి చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఆయన బయట ఉంటే ఒక 10-15 డేస్ కొంచెం పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది. లేదా ఎవరైనా ఫ్యాన్స్ కొట్టుకుంటే అమర్దీప్ ఫ్యాన్స్ ఉంటారు అండ్ పబ్లిక్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఉంటారు. సేమ్ ఫ్యాన్సే కదా, జస్ట్ డిఫరెన్స్లోనే కదా ఓడేది. ఆయన కూడా మన ఫ్యాన్స్ ఉంటారు కదా, ఈ ఇద్దరు మళ్ళీ ఈ సిచ్యువేషన్ బాగుండదు కదా అని తీసుకెళ్ళి ఒక 10-15 డేస్ ఇస్తారని నాకు అనిపిస్తుంది ఆ విషయం. నాకు ఎందుకంటే ఇతను తీసుకెళ్ళి ఏదో శిక్ష మనం ఆయన ఎవరికి ఉరి తీసి చంపేలేదు, ఎవరికి రేప్ చేసి చంపేలేదు. జస్ట్ ఇలాగ కొంచెము బయట బస్సులకు కానీ కార్లకు కానీ కొంచెం అతను కూడా పగలగొట్టలేదు కదా, అతను ఫ్యాన్స్ పగలగొట్టారు కాబట్టి తీసుకెళ్ళి ఒక 15 డేస్ రిమైండర్లు ఉంచితే పబ్లిక్ న్యూసెన్స్ తగ్గుతుంది కదా అని వేసుంటారా అని గవర్నమెంట్ ఆ ప్లాన్ చేసి ఉంటారా నాకు అనిపిస్తుంది. అది ఇప్పుడు ఫ్యాన్స్ కొంచెం కంట్రోల్ చేయడానికి పల్లవి ప్రశాంత్ని అలా అరెస్ట్ చేశారంటారా? డెఫినెట్గా నా మనసుకి అనిపిస్తుంది. అది పబ్లిక్ ఎలా ఉందో తెలియదు, నాకైతే అనిపిస్తుంది ఎక్కువ ఫ్యాన్స్ పెద్ద ప్రాబ్లం అయిపోతుంటే న్యూసెన్స్ వీళ్ళకి ఆపలేక ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్. సరే ఒక 15 రోజులు ఎక్కడో ప్లాన్ చేసి పెడుతూ తర్వాత ఎక్కడో సైలెంట్గా ఉంటారు కదా, అప్పుడు ప్లాన్ చేసి బయటకు తీసుకురావచ్చు అని ఇలా గవర్నమెంట్ ప్లాన్ చేసిందని నాకు అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.